ఇద్దరు సమ్మతించి కష్టపడటం వలన ఏమవుతుందంటండి, ఉభయులకు మంచి ఫలము. ఈరోజు చెడ్డ ఫలాలు రావటానికి కారణం ఏంటంటే, ఇద్దరు సమ్మతించరు. ఇద్దరు కష్టార్జితము చేత, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు చేత, ఇద్దరు కలిసి పని చేయటం చేత. చూడండి, ఒకరికి ఒకటి ఇష్టము, ఇంకొకరికి ఇంకొకటి ఇష్టము. ఇద్దరు సమ్మతించి చేయరే ఎప్పుడు, అదెందుకు, ఇదెందుకు, ఎప్పుడు ఆ పని చేయకుండా ఉన్నటువంటి భార్యాభర్తలు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఏదైనా కొందామన్నా, ఏదైనా తిందామన్నా, ఏదైనా చేద్దామన్నా, నా ప్రియమైన దేవుని పిల్లరా, సమ్మతి గల మనస్సు ఉండదు. పితరులు అంటారు, ఎద్దు ఎండకులాగా ఎనుపోతూ నీడకులాగా. ఆ బండి వెళ్ళిద్దండి. దున్నపోతూ ఒకవైపు కట్టి, ఎద్దు ఒకవైపు కట్టి లాగితే బాగుంటుందండి? బాగుంటుందా? బాగోదు. పిల్లరా, ఎద్దేమో దానికి ఎండంటే ఇష్టం, వర్షం పడదు. దున్నపోతేమో ఎప్పుడు వర్షము, నీడ, చల్లదనం కావాలి. అది అటులాగి ఇది ఇటులాగి మధ్యలో ఏమవుతాయండి? ఆ బండి ముందుకు వెళ్ళదు. కాబట్టి మన ఆలోచనలు సమ్మతము కలిగిన వారముగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు ఇద్దరు కలిసి పని చేయటం వలన ఏం కలుగుతుందంటండి? మంచి ఫలము కలుగుతాం. తర్వాత ఏముందండి? మంచి ఫలము కలుగును. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. కూడి ఉండుట, ఇద్దరు కలిసి ఉండుట, ఇద్దరు కలిసి ఆలోచించుట. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇద్దరు కలిసి ఉండుట మేలు. ఆమేన్. చూసారా పిల్లరా? అవును, మన కుటుంబ పరిస్థితుల్లో ఇదిగో సమ్మతి కలిగినటువంటి మనస్సు మనకు ఉండాలి. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తాం.